అందరికీ నమస్కారం. నవరాత్రిలో భాగంగా ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారం. లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మీదేవి చీర కట్టుకుని సర్వాభరణాలు ధరించి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో పుష్పాలను పట్టుకుని 2 చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి. అంటే మానవుని రూపంలో లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత. విష్ణుదేవేరైన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా ఆయనతో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి ఆయన్ని వివాహం చేసుకుంటుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటాం. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. మరి ఆ అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయ వరద ముద్రలను కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 3 ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగినది, ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖం, చక్రం, ధనుర్బాణాలు, త్రిశూలం, 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటాయి. 4 గజలక్ష్మి, రాజ్యప్రదాత, 4 హస్తాలు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి 2 చేతులతో 2 పద్మాలు కలిగి 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటాయి. 5 సంతానలక్ష్మి, 6 చేతులు కలిగి ఉంటుంది. 2 కలశాలు, ఖడ్గం, ఢాలు ధరించి వడిలో బిడ్డ కలిగి ఒక చేత అభయముద్ర కలిగి ఉంటుంది. మరో చేయి బిడ్డను పట్టుకుని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. విజయలక్ష్మి 8 చేతులు కలిగి ఉంటుంది. ఎర్రని వస్త్రాలు ధరిస్తుంది. శంఖము, చక్రము, ఖడ్గం, ఢాలు, పాశం ధరించి 2 చేతుల వరదాభయ ముద్రలను కలిగి ఉంటుంది. 7 విద్యాలక్ష్మి, శారదాదేవి, చదువుల తల్లి, చేతి యందు వీణ ఉంటుంది. 8 ధనలక్ష్మి, 6 హస్తాలు కలిగిన మూర్తి, ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన మూర్తి. అభయముద్రలోనున్న చేతి నుండి బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా చిత్రీకరించబడుతుంది. ఆదిలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం. ఆదిలక్ష్మి పరిపాలయ మాం. ధాన్యలక్ష్మి స్తుతి. అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మాం. ధైర్యలక్ష్మి జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మాం. గజలక్ష్మి స్తుతి జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. సంతానలక్ష్మి స్తుతి అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారది లోకహితైషిణి సప్తస్వరభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పరిపాలయ మాం. విజయలక్ష్మి స్తుతి జయ కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషితవాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం. విద్యాలక్ష్మి స్తుతి ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధనలక్ష్మి స్తుతి ధిమి ధిమి ధిన్ ధిమి దింధిమి దింధిమి దుందు వినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ గుం ఘుమ గుంఘుమ గుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణే ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి వీడియోని చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మరి కొంతమందికి చేరే అవకాశం కల్పించండి. మీ అందరికీ సదా కృతజ్ఞతలతో.